ఇవన్నీ చేస్తేనే తెలుస్తాయి ఓకే కృష్ణ కుమార్ గారు, మీరు అన్నది ఏంటి అంటే అర్థమైంది. మీరు అన్నది ఏంటి అంటే మహిళలందరూ ఒక రాంగ్ పర్సెప్షన్ లో ఉన్నారు. మహిళలే కాదు, పురుషులు కూడా. ఎవరైతే మహిళల బట్టల వల్లే ఎవరైతే మహిళల బట్టల వల్లే అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయని అనుకుంటూ ఉన్నారో వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోండి, అదే కారణం కాదు అనేది మీరు క్లియర్ గా చెప్పారు. రైట్, క్లియర్. అలాగే అలాగే మన మీడియాకి, మన ప్రభుత్వానికి చట్టాల పట్ల, తోటి మనిషితోటి ఎట్లా ఉండాలి అనే దాని పట్ల అవగాహన కలిగించాలి అని చెప్పి జస్టిస్ వర్మ గారు చెప్పారు. అది మాత్రమే మనకి శిరోధార్యం. అలా చేస్తే నిజంగా అండి ప్రభుత్వం తలుచుకుంటే అవగాహన కలిగించలేదా? అడ్వర్టైజ్మెంట్ల ద్వారా చేయొచ్చు. ఇప్పుడు ఎయిడ్స్ గురించి అందుకే మీలాంటి సామాజికవేత్తలతో డిబేట్ పెడుతున్నాం. మీరు ఒక నిజాన్ని ఏంటి అనేది, ఒక అజ్ఞానాన్ని తొలగించి ఒక విషయాన్ని చెప్పగలుగుతారు కాబట్టి మీలాంటి సామాజికవేత్తలతో డిబేట్ పెడుతున్నాం. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని చెప్పి ఎయిడ్స్ క్యాంపెయిన్ లో భాగంగా ఆ క్యాంపెయిన్ చేసిన తర్వాత ఎంత మార్పు వచ్చింది సమాజంలో. అలా ఒక మహిళల భద్రత గురించి, అసలు మహిళల భద్రతకి మహిళలు ఏం చెయ్యాలి, పురుషులు ఏం చెయ్యాలి, అసలు సమాజం ఏం చెయ్యాలి, ప్రభుత్వాలు ఏం చెయ్యాలి అనే దాని మీద ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? అసలు ఏ ఒక్కరైనా ఆలోచిస్తే అసలు నిర్భయ ఫండ్ వాడుతున్నారా ఈ ప్రభుత్వాలు? 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయింది ఇప్పటికీ నిర్భయ చట్టం వచ్చి. ఆ నిర్భయ ఫండ్ ఏమవుతుంది? అలాగే క్యారెక్టర్ లేని మహిళ జోలికి నేను వెళ్తాను అనే హక్కు పురుషుడికుందా? రోడ్డు పైగా వినండి, రోడ్డు పైన మిఠాయి కనిపించింది, రుచి చూడకుండా ఉంటామా అని చెప్పి అన్నాడు. తప్పు, ఆ మాటలు తప్పు, మనం తప్పుడు మాటలవి. నిన్న ఒక కాలర్ కూడా అలాగంటే జైలుకి పోతామని చెప్పాను నేను ఒక కాలర్ ఇదే మాట అంటే జైలుకి పోతామని చెప్పాను నేను. అమ్మాయి ఏదో డ్రెస్ వేసుకుని కళ్ళు ఎందుకు నొప్పి పెడుతున్నాయని అడిగాను నేను. అవును. అయితే ఆయన ఎవరండి? ప్రవచనాలు చెప్తుంటాడు, ఆయన పేరేంటి? గరికిపాటికి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నా. ఏమన్నాడు ఆయన? పురాణాల్లో ఎక్కడోనంట పైట లాగే దాని గురించి, దానిలో ఉండే సంతోషం గురించి ఆయన చెప్తూ, ఆయన మాట్లాడే మాటలు తప్పు, నేను ఖండిస్తున్నా. మగాడి హక్కు అని అన్నాడు అందులో. బట్టలు సరిగా వేసుకోకపోతే వెళ్ళేదో చేయడం హక్కు ఎలాగవుతుంది? గరికపాటి గారు, మీరు ఒక పండితుడు అయ్యుండి మీరు అలాంటి మాటలు చెప్పకూడదు. నేను కూడా ఖండిస్తున్నాను, తప్ప మాటలు చెప్పకూడదు. అట్లాగే కొంతమంది మేము మా ఇష్టమైన బట్టలు వేసుకుంటే మా ఇష్టమైనట్టు మాట్లాడతాము, మా కళ్ళు మా ఇష్టం అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది. దీనిని కూడా లీగలైజ్ అంటే దీనికి కూడా ఇది కరెక్ట్ అనిపించేలాగా మీడియా చేస్తోంది. ఇది కూడా చాలా తప్పు. నీకు చూసే హక్కు ఉంది. కరెక్ట్ అనిపించేలాగా ఎందుకు చేస్తండి? మీలాంటి అలా అనుకుంటే మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెడుతుంది? మీలాంటి వాళ్ళని ఎన్నో మీడియా తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాయి. ఒకటి కాదు, ఒక్క మాట వినండి. ఇదంతా నేను ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను అంటే, నేను 10 నిమిషాలంటేనే వచ్చాను. అసలు ఇవాళ వచ్చే ఉద్దేశం లేదు మీడియాలోకి. కానీ నేను వచ్చిన తర్వాత ఇది మీరు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. నేను మాట్లాడదలుచుకున్నంత మాట్లాడాలని కూర్చున్నాను, నేను కూడా చేయలా. అయితే ఒకటి, ఆయన సదరు ప్రవచనకారుడు కదా, ఈ రోజు పైటలే దొరకట్లేదు, పైటలు లాగుదామంటే అని మాట్లాడాడు. నేను చెప్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా మీరు పనిచేసిన ఛానల్లోనే, మోజో ఛానల్లో అనుకుంటాను, నేను మాట్లాడాను. ఇదిగో పైట ఇక్కడ ఉంది, రా ఛాలెంజ్ అని పిలిచాను నేను. ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. మీలాంటి వాళ్ళు, వయసు పెరిగిన వాళ్ళు, వయసు వచ్చిన వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడి అబ్బాయిల్ని తప్పుదో పట్టించొద్దు. ఇవాళ తెలుసో తెలియకో ఈ ఆడవాళ్ల వల్లనే అబ్బాయిలు చెడిపోతున్నారు, అబ్బాయిల్లో ఈ కోరికలు వస్తుంది ఆడవాళ్ల వల్లే అని చెప్తే గనక ఈ కామెంట్లు పెట్టే వాళ్ళు గాని, మాట్లాడే వాళ్ళు గాని, మీ పిల్లలే రేపొద్దున ఏ అమ్మాయినైనా అత్యాచారం చెయ్యాలని చూసినా, అల్లరి పెట్టినా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తారు. ఇది మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఇది మనం చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలి.
ఇవాళ శివాజీ కావచ్చు, శేఖర్ భాష కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, చాలా మంది మహిళా మణులు కూడా చాలా సుదీర్ఘంగా మాట్లాడేస్తున్నారు. మీరందరూ కూడా సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. అబ్బాయిలకి లేని హక్కులు ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు జైళ్ళకి వెళ్తే ఇవాళ నేను షీ టీమ్ అఫెండర్స్ కౌన్సిలర్ గా నేను చెప్తున్నానండి. తెలిసి తెలియని వయసులో ఆ పిల్లలు వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వినకపోతే ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడిపించి, అది కూడా కాకపోతే ఎఫ్ఐఆర్లు అయినాయి. వాళ్ళ ప్రవర్తన మార్చుకోకపోతే ఆ ఎఫ్ఐఆర్లు అయిన వాళ్ళు ఈయన అన్నారు. వాళ్ళు ఫారిన్ వెళ్ళాలంటే కుదరదు, ఏదో ఒక బలనంలో చేశారు. మనం ఇది చెప్పాలి సమాజానికి. నాన్న మీరు ఇలా చేస్తే మీకు ఇలా జరుగుతుంది అని చెప్పాల్సిందే తప్పితే మొత్తం అమ్మాయిల మీద నెట్టేశాము, అనసూయ మీద నెట్టేశాము అనుకుంటే నష్టపోయేది మన పిల్లలే. మన పిల్లలంటే నా పిల్లలే కాకపోవచ్చు, మీ పిల్లలే కాకపోవచ్చు. ఇది మనం చాలా తీరని నష్టం చేస్తున్నాం జనరేషన్ కి. అబ్బాయిలకి కొమ్ములు లేవండి, అబ్బాయిలకి హక్కులు లేవండి, ఏదంటే హక్కు లేదు. 30 సెకండ్ల పాటు ఒక ఆడపిల్లని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా తేరిపార చూస్తే కూడా కేసు అవుతుంది. అవును, ఇన్ని చట్టాలు ఉన్నాయి. మనం ఈ రోజు ఇవాళ సమాజానికి తెలియజెప్పాల్సింది చట్టాల గురించి మనం. అంతేగాని ఎవరో ఒక అమ్మాయి బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి కోర్టులో చెప్తే ఒప్పుకోదు కోర్టు. మీ తల్లులు కూడా మీరు పిల్లలకి చెప్పండి, తండ్రులు చెప్పండి, మీడియా అవసరమైనప్పుడల్లా చెప్పండి, నాలాంటి వాళ్ళు అవసరమైనప్పుడల్లా చెప్తారు. ఈ బుద్ధి లేని ప్రవచన కానొద్దండి. 50 ఏళ్ళోడిని నాకే మనసు చెల్లిస్తుంది, 20 ఏళ్ల పిల్లోడికి చలించదా అంటే 20 ఏళ్ల పిల్లోడు ఏమనుకుంటాడండి ఈ ప్రవచనం వింటే? ఇది కదా ఎక్కువ ప్రభావం సమాజం మీద. అవును, అనసూయ బికినీ బట్టల కంటే ఇది ఎక్కువ చూపిస్తుంది. అవును, తప్పు. ఆ ఉదాహరణతో అలా చెప్పడం తప్పు, చాలా చాలా తప్పండి. అందుకే నేను అంటున్నాను, ఆ మధ్య కాలంలో కొన్ని సినిమాలు వచ్చినాయి. కొడుకులు జులాయిగా తిరిగే కొడుకులైనా లేకపోతే మంచి కొడుకులైనా సరే, ఎవరన్నా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాము అని చెప్పగానే తల్లులు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన సినిమాలు చూసాం మనం. కొన్ని సినిమాలు పదే వచ్చినాయి. ఒక 7, 8, 10 సినిమాలు వచ్చినాయి. ఆ 7, 8, 10 సినిమాలు వచ్చిన తర్వాత చాలా హత్యలు జరిగినాయి. ఇది కరెక్ట్ కాదు, సంకేతం కాదు. మీరు ప్రేమించుకోవటానికి మీకు ఒక వయసు ఉంది. మీరు ఇప్పుడు చదువుకోవాల్సిన వయసులో చదువుకోండి. అమ్మాయి కనిపించింది కదా అని చెప్పి ప్రేమిస్తా కూర్చుంటే మీ జీవితాలు నాశనం అవుతాయి అనే సినిమాలు రావాల్సిన రోజు ఉంది ఇవాళ. ఇవాళ కోర్టు మూవీ వచ్చింది అంటే మంచి మూవీ, అది కోర్టు మూవీ. మంగపతి క్యారెక్టర్ గురించి నేను మాట్లాడట్లా. కోర్టు మూవీ చాలా మంచి మూవీ, ఎందుకంటే పోక్సో యాక్ట్ గురించి ఒక అవగాహన కల్పించింది. అవును, కరెక్ట్. అందుకని మనం ఇలాంటివి చేద్దామండి. అదే సమయంలో మీరు అన్నట్టు అందులో కొంత కమర్షియల్ యాంగిల్ ఏం తీసుకున్నాడు అంటే 17 ఏళ్ళు ఆ మైనార్టీ తీరగానే అబ్బాయితో వెళ్ళిపోవచ్చు అనే దాన్ని కూడా చూపించాడు. కరెక్ట్గా నిజానికి కంప్లీట్గా చట్టం మీద అవగాహన తీసుకొచ్చేలాగా చూపించుంటుంటే బాగుండు కోర్టు సినిమాలో అని అనుకున్నాను. పోక్సో యాక్ట్ కాదు, పోక్సో యాక్ట్ అంతవరకే చెప్తుంది, 18 ఏళ్ల లోపు గురించి చెప్తుంది. ఆ తర్వాత చెప్పాల్సింది ఇంకో సినిమాలో రావాలి కొనసాగింపుగా. ఎందుకంటే మరి నేను ఇంకొకటి చూపిస్తా. మీరు ఇంతకు ముందు గరికపాటి గారి గురించి అన్నారు కదా, రంగనాయకమ్మ గారు మాట్లాడిన మాటలు విన్నారా? ఒకసారి ఆవిడ మాట్లాడిన తప్పేనండి. ఒకసారి వినిపిస్తాను, వినండి. ఒకసారి వినండి. ఏంటి వాళ్ళ సంకలు, వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, వాళ్ళ పిర్రలు ఎందుకు చూపించుకుంటున్నారు? ఎందుకు అంటే ఏంటి? మగాడిని ఆకర్షించాలని. అంటే ఆమె ఏమన్నారంటే, మగవాడైనా ఆడవాళ్ళైనా మగవాడ సట్టిప్పుకుని స్త్రీల ముందు తిరగడమో తప్పే, ఆడవారు కూడా ప్రైవేట్ పార్ట్స్ అని మగవాళ్ళకి ఎగ్జిబిట్ చేసేలాగా చూపించడం తప్పే అని అన్నారు ఆమె. అంటే డ్రెస్సుల్లో ఎవరి ఇష్టం ఎవరి స్వేచ్ఛ అనేది మగవాడికి ఆడవారికి ఉండదు, ఓ సభ్యతా సంస్కారం అనేది ఉంటుంది అని ఈమె అన్నారు. ఇప్పుడు ఆవిడ మాట్లాడింది మొత్తం ఇప్పుకుని తిరిగితే సంగతి అండి. మీరు జనరలైజ్ చేస్తుంది. అసలు నేను వీళ్ళ మాట్లాడుతుంది కూడా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మీరు ఒకసారి కృషి ఆజాద్ ఏదో చెప్పాడు. ఆమె ఏంటి అంటే వేసుకోకుండా సోషల్ మీడియాలో కొంతమంది సెలబ్రిటీలు వచ్చేస్తున్నారు, టాప్ లెస్లు గాను, లేదంటే